ఎక్కడైనా సరే ఒక రాష్ట్రంలో లేదంటే ఒక జిల్లాలో ఎక్కడైనా సరే ఒక విద్యార్థి స్టేట్ ఫస్ట్ వచ్చాడంటేనో లేదంటే ఆ జిల్లాకే ఫస్ట్ వచ్చాడంటేనో బాగా చదివాడంటేనో కలెక్టర్లు లేదంటే కొంచెం డబ్బుండి ఆర్థిక సహాయం చేయాలి అనేటువంటి మంచి మనసున్నటువంటి వాళ్ళు లేకపోతే ప్రభుత్వాలు ఇలా ముందుకు వచ్చి మేము చదివిస్తాం అనటము లేదంటే ఆర్థిక సహాయం చేయటము లేదా స్పోర్ట్స్లో బాగా రాణిస్తే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వటం ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ జరిగినటువంటి ఒక సంఘటన ఇందుకు భిన్నమైనటువంటి సంఘటన. ఒక విద్యార్థి 10th క్లాస్ పాస్ అయ్యాడు. అతను 10th పాస్ అయినందుకు ఆ కుటుంబమే కాదు ఏకంగా ఆ ఊరిలో ఉన్నటువంటి జనాభా మొత్తం కూడా ఒక పెద్ద పండగలా సెలబ్రేట్ చేసి అలానే ఆ జిల్లా కలెక్టర్ అతన్ని పిలిపించి శాలువా కప్పి సన్మానించి పై చదువులకు అయ్యేటువంటి ఖర్చంతా మేము పెట్టుకుంటామని చెప్పటం నిజంగా చిన్న విషయం అయితే కాదు కదా. ఇతను స్టేట్ ఫస్ట్ వచ్చాడా, జిల్లా ఫస్ట్ వచ్చాడా, మండలానికి ఫస్ట్ వచ్చాడా అంటే ఏది కాదు, జస్ట్ 10th పాస్ మార్కులతో పాస్ అయ్యాడు అంతే. ఇదేంట్రా బాబు, జస్ట్ పాస్ మార్కులతో పాస్ అయినటువంటి ఒక వ్యక్తికి ఇంత సెలబ్రేషన్స్ ఇంత ఇది చేయటం ఏంటి అని అనుకుంటే అసలు విషయం ఏంటి అంటే ఈ ఊర్లో దాదాపుగా 80 సంవత్సరాల నుంచి 10th పాస్ అయిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరంట. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆ ఊరిలో ఎవరు చదివిన 7th 8th అంతే, అది దాటి చదివిన వాళ్ళు లేరు. ఒకవేళ చదివిన 10th క్లాస్కి వెళ్ళిన అందరూ ఫెయిల్ అయిన వాళ్ళే. ఫర్ ద ఫస్ట్ టైం ఒక వ్యక్తి 80 ఏళ్ల తర్వాత ఆ ఊరు నుంచి 10th క్లాస్ పాస్ అయినందుకు గాను ఆ ఊరి ప్రజలు ఒక పండగలా దాన్ని సెలబ్రేట్ చేశారు అంటే మీరు దాన్ని అర్థం చేసుకోవచ్చు పరిస్థితులు ఎలా ఉన్నాయనేది.